Welcome to IACA Grand Test Explanation number 2. So, from question 101 to 105, given that the following table represents the distance traveled in kilometers by 5 buses on different days of a week and average distance traveling by them on those 3 days. Some data of the following table are missing. నాకు ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్‌లో కొంత డేటా అయితే మిస్ చేశారు. ఆ డేటా ఎవరి డేటా అంటే ఒక పర్టిక్యులర్ 5 బసెస్ ఉన్నాయి. నేమ్డ్ యాస్ ఏ, బి, సి, డి, ఈ. ఈ 5 బసెస్ అనేవి ఒక 3 డేస్ ఆఫ్ షెడ్యూల్‌లో ఎలా జర్నీని కంప్లీట్ చేస్తా ఉన్నాయనే దాన్ని మనకిక్కడ ఇవ్వటం జరిగింది. సో, మీరిక్కడ చూసినట్లయితే కొన్ని వాల్యూస్ అనేవి మిస్ అవుతూ ఉన్నాయి. ఆ మిస్ అయిన వాల్యూస్‌ని ఫస్ట్ మనం ఫిల్ చేసిన తర్వాత దెన్ క్వెషన్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఏ, బి, సి, డి, అగైన్ ఈ. సో, 120, 80, 100. Given that average distance traveled on Sunday, Monday and Tuesday. సో టుగెదర్ యావరేజ్ తీసుకున్నట్లయితే యావరేజ్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది చూడండి. 120 ప్లస్ 80 100 200 200 ప్లస్ 100 300 300 బై 3 మీన్స్ అగైన్ 100. ఏ డేటా కంప్లీట్గా ఫిల్ అయింది. నెక్స్ట్ బీకి సంబంధించి 110 ఇచ్చారు. అలాగే మండే ఎంత డిస్టెన్స్ వెళ్ళామనేది ఇవ్వలేదు. బట్ ట్యూస్డే వచ్చేసి 70 km అని ఇచ్చారు. బట్ గివెన్ దట్ యావరేజ్ ఈస్ 90. యావరేజ్ 90 మీన్స్ టోటల్ డిస్టెన్స్ 270. సో 270లోంచి ఆల్రెడీ ఇక్కడ 110 ప్లస్ 70 మీన్స్ 180 అనేది మీరు లెస్ చేసినట్లయితే రిమైనింగ్ ఏమవుతుందండి 90. సో ఇక్కడ 90 తీసుకున్నాం. సో మిస్ అయిన డేటా. కమింగ్ టు బస్ సి. సో స్టార్టింగ్ మండే వచ్చేసి సండే వచ్చేసి డేటా మిస్ చేశారు. రిమైనింగ్ 2 డేస్కి ఇచ్చారు. దట్ ఈస్ 60, 105, 60, 140 అండ్ యావరేజ్ ఈజ్ 100. యావరేజ్ ఈజ్ 100. సో యావరేజ్ 100 వచ్చిందంటే టోటల్ ఎంత 300. అందులో ఫస్ట్ 2 వచ్చేసి 200 వస్తున్నాయి అంటే రిమైనింగ్ థర్డ్ వన్ వచ్చేసి ఏమై ఉండాలి 100 అయి ఉండాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 300 కవర్ చేసాం. అందులో లాస్ట్ 2 డేస్లో 200 వచ్చాము అంటే ఫస్ట్ డే వచ్చేసి మిగతా బ్యాలెన్స్ 100 అనేది అక్కడ ఉండాలి. నెక్స్ట్ డి తీసుకున్నట్లయితే 65 అగైన్ 105. సో ఇది మిస్ చేశారు. బట్ ఓవరాల్ యావరేజ్ వచ్చేసి 80. 80 యావరేజ్ మీన్స్ టోటల్ ఎంత అండి 240. 80 ఇంటూ 3 240. అందులో 65 ప్లస్ 105 కాస్త 170 ఇస్తాయి. సో 170 తీసేసినట్లయితే స్టిల్ ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 1 more 70. ఇక్కడ 70 తీసుకో. కమింగ్ టు ఈ. సండే డేటా మిస్ అయింది అండ్ రిమైనింగ్ వచ్చేసి 95, 125 అండ్ యావరేజ్ ఈజ్ 110. సో యావరేజ్ 110 అంటే టోటల్ 330. సో 95 ప్లస్ 5 100, 100 ప్లస్ 120 220. సో 220 లెస్ చేసినట్లయితే రిమైనింగ్ ఎంత అండి అగైన్ 110. సో ఈ వచ్చేసి 110. సో ఆల్మోస్ట్ మొత్తం టేబుల్ అంతా కూడా వన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఏదైతే క్వశ్చన్ అడిగారో 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇలాంటి మిస్సింగ్ డేటా ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ ప్రాపర్ లాజిక్ అనేది ఉంటుంది డేటాని రీట్రైవ్ చేయడానికి. వాటి ప్రకారం థింక్ చేసుకుంటూ వెళ్ళాలి. యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఎఫ్ ఆన్ సండే, మండే అండ్ ట్యూస్డే ఈజ్ 30% మోర్ దెన్ దట్ ఆఫ్ బస్ ఏ. సో బస్ ఎఫ్ యొక్క డేటా అనేది మిస్ అయింది. బస్ ఏతో కంపేర్ చేసినట్లయితే 30% మోర్ అని చెప్పేసి అంటున్నాడు. సో బస్ ఏ యొక్క 3 days యావరేజ్ 100 వచ్చింది అంటే ఇక్కడ డెఫినెట్లీ ఏమై ఉండాలండి 130 అయి ఉండాలి. 130 అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి. ఫైండ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ డి అండ్ బస్ ఎఫ్. బస్ డి అండ్ బస్ ఎఫ్. సో డి వచ్చేసి ఇక్కడ మనకి రేషియో 100, 130 అయింది. సో డి
మీరు తీసుకున్నట్లయితే యావరేజ్ 80. అలాగే ఎఫ్ అనేది ప్రిసీడర్ కేసులో మనం ఆల్రెడీ తీసుకున్నాం, దట్ ఈస్ 120 130. సో రేషియో కట్ చేసినట్లయితే 8:13. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా మరోసారి కంపేర్ చేయాలి ఆప్షన్. సో ఎఫ్ యొక్క యావరేజ్ ఏ కంటే 30% ఎక్స్ట్రా మీన్స్ ఏ యొక్క యావరేజ్ 100 వచ్చింది అంటే ఎఫ్ యావరేజ్ 130 అయి ఉండాలి. రేషియో వచ్చేసి 13:10. సో కమింగ్ టు డిఎఫ్ యొక్క రేషియో మీరు తీసుకున్నట్లయితే అగైన్ ఫైనల్ రేషియో వచ్చేసి 8:13. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇట్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ 102. So question number 102. Distance traveled by bus B on Monday is what percentage of distance traveled by bus E on Tuesday? B Monday distance అనేది కాస్త ఈ ట్యూస్డే డిస్టెన్స్లో ఎంత పర్సంటేజ్ చెప్పాలి. ఈ అనేది ట్యూస్డే తీసుకున్నట్లయితే 125. బి అనేది మండేలో తీసుకున్నట్లయితే 90. పర్సంటేజ్ కోసం ఇంటూ 100. 25తో 4 టైమ్స్, 25తో 5 టైమ్స్, 5తో 18 టైమ్స్, 18 4 వచ్చేది 72. 18 4 వచ్చేది 72%. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వన్స్ అగైన్ బీ కేర్ఫుల్లీ. Distance traveled by bus B on Monday is what percent of distance traveled by bus E on Tuesday? సో ట్యూస్డే నాడు ఈ అనే బస్ ఏదైతే ట్రావెల్ చేసిందో ఆ డిస్టెన్స్తో కంపేర్ చేసేటప్పుడు మండే నాడు బి అనే బస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది పర్సంటేజ్ ఫార్మేట్లో అడిగారు. సో ఇంటూ 100 చేసి సింప్లిఫై చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. Find the average distance traveled by all the 5 buses on Tuesday. Find the average distance of all 5 buses on Tuesday. సో ట్యూస్డే మీన్స్ సండే, మండే, ట్యూస్డే. సో ఈ థర్డ్ కాలం అంతా కూడా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 100 ప్లస్ 70 ప్లస్ 140 ప్లస్ 70 ప్లస్ 125 హోల్ బై 1 2 3 4 5 6. సరే 1 2 3 4 5 మొత్తంగా 5 days కనుక బై 5 చేద్దాం. సో 70 70 140 140 140 280. 280కి 225 యాడ్ చేద్దాం. అగైన్ 100 తీసుకున్నాం. సో 5 అగైన్ 0 1 సో 6. 605ని బై 5 చేసినట్లయితే 5 1s 5, 5 1s 5. Again, once again, Tuesday, Sunday, Monday, Tuesday. So Tuesday 100, 70, 140, 70, 125, 70, 70, 140, 140, 140, 280, 380, 380, 380 plus 125. So 5, 0, 1, 5. 505 by 5. 101 km యావరేజ్ స్పీడ్. సో రాంగ్ సమ్మేషన్ ఇక్కడ ఉంది. సో దీన్ని తీసుకోవద్దు. సో యావరేజ్ మీన్స్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో టోటల్ డేటా మొత్తాన్ని యాడ్ చేయండి. దట్ ఈస్ 505 బై 5 చేసినట్లయితే 101 km అనేది కాస్త ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 తీసుకుందాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఏ అండ్ బస్ సి ఆన్ సండే. సో సండే వచ్చేసి స్టార్టింగ్ కాలం తీసుకోండి. ఫస్ట్ కాలం బస్ ఏ 120, బస్ సి 100. డిఫరెన్స్ ఈస్ 20. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వెరీ ఫన్నీ క్వశ్చన్. The difference between the distance traveled by bus A and bus C on Sunday. Sunday means first column represent చేస్తుంది. సో దాని ప్రకారం రెండు యొక్క డిఫరెన్స్ 120. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే
Question number 105. Distance traveled by bus E on Sunday is approximately what percentage more or less than distance traveled by bus B on Monday? So distance traveled by bus E on Sunday is what approximately what percentage more or less than the distance traveled by bus D on Monday? సో బస్ ఈ సండే వచ్చేసి మనకి 110 ఉంది. బస్ డి మండే మీరు తీసుకున్నట్లయితే 105 ఉంది. సో 105తో పోలిస్తే డెఫినెట్లీ ఇక్కడ 105తో కంపేర్ చేయండి. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ ఏ, సో 5 ఎక్స్ట్రా ఉంది 105 పైన ఇంటూ 100. సో 5తో 21 టైమ్స్, 21తో రఫ్లీ 5 టైమ్స్ 105 వరకు వెళ్ళగలుగుతున్నాం కనుక అగైన్ ఇక్కడ 5% మోర్ అని చెప్పేసి రాస్తాం. ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 5% మోర్, ఆప్షన్ ఈ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 106. ఇక్కడ కూడా అప్రాక్సిమేషన్ వైజ్ మీరు ఆలోచించినట్లయితే 25 స్క్వేర్ ఈజ్ 625, 14 స్క్వేర్ ఈజ్ 196, 14 square is 196 and 27 square is 729. సో ఫస్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. సో 9 plus 5 14, 4 1, 2 plus 2 4 plus 1 5, 6 plus 7 13, 196ని లెస్ చేయండి. 14 minus 6 8, అప్రాక్సిమేట్లీ 8th ఎండ్ అయ్యేది ఒకే ఆప్షన్ కనిపిస్తుంది. చెక్ చేద్దాం డీటెయిల్గా. అగైన్ ఇక్కడ 14 minus 9 అంటే 5 1 1. సో 1158 ఈస్ ఆప్షన్ ఈ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఈ రైట్ ఆన్సర్. నెక్స్ట్, డిజిటల్ సమ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే బై చెకింగ్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ యూపీడి, యూనిట్స్ ప్లేస్ డిజిట్ వైజ్ ఈజీలీ మీరు గెస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సో దీన్ని కూడా యూపీడి యూనిట్ ప్లేస్ డిజిట్ని చెక్ చేసిన ద్వారా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్ నెంబర్ 110, బేసిక్ బాడ్మాస్ క్యాలిక్యులేషన్. బాడ్మాస్ ఫస్ట్ క్యూబ్ రూట్ ఎవాల్యుయేట్ చేయండి అండ్ దెన్ 796తో అప్రాక్సిమేట్లీ 240ని అది అంటే ఇక్కడ 7.96ని కాస్త 8గా తీసుకోండి. సో 240.01ని 240గా తీసుకోండి. సో 30 టైమ్స్ పోతుంది. రిమైనింగ్ అంతా కూడా బాడ్మాస్ వైజ్ అప్లై చేసినట్లయితే 4.99ని 5, అలాగే 6.97ని 7గా తీసుకోవచ్చు. సో క్యూబ్ రూట్ ఈజీగా ఎస్టిమేట్ చేస్తారు. 7 ఉంది అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 124.97 ఉంది. రఫ్లీ దీన్ని 125గా తీసుకున్నట్లయితే 5 అవుతుంది. సో 240/8 అంటే 30 minus 5 into 7 plus 5, 30 minus 35 plus 5. So again 35 minus 35 more or less 0, very near to. సో ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 111. ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x minus 66 equal to 0, y square plus 32x plus 231 is equal to 0. 66ని ఏమని రాయొచ్చు అంటే 11 into 6గా రాయొచ్చు. సో +11 -6 అలాంటప్పుడు ఎక్స్ వాల్యూస్ -11 6 వాటికి రివర్స్ ఆర్డర్లో తీసుకోండి. 231ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 231ని 3 into 3 7s are 21, 3 7s are 21, 3 into 7 into 11, again 7 3s are 21 into 11, so 21 into 11,
ప్లస్ చేసినట్లయితే 32 వస్తుంది, ప్రోడక్ట్ వచ్చేసి 231. దెన్ y వాల్యూస్ వచ్చేసి -21 ఆర్ -11. సో -11 -11 అనేది రెండు చోట్ల ఉంది, అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎక్స్ అనేది మించి ఉంది. 21 కంటే 6 పెద్దది, 21 కంటే 11 పెద్దది. సో మనకి ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 112, క్వశ్చన్ నెంబర్ 112. Question number 112. X square plus 4x minus 5 is equal to 0. Y square minus 5y plus 4 is equal to 0. సో 5ని 5 into 1గా రాసినట్లయితే +4ని ఎలా రాయొచ్చు అంటే +5 -1. అలాంటప్పుడు x వాల్యూస్ వచ్చేసి -5 ఆర్ 1, -5 ఆర్ 1 సైన్స్ అనేవి ఆల్టర్ అవుతాయి. సిమిలర్లీ ఇక్కడ 4ని ఏమని రాయొచ్చు అంటే 4 1s 4 రాయొచ్చు. సో -4 -1. సో y యొక్క వాల్యూస్ వచ్చేసి సైన్స్ ఆల్టర్ చేయండి, +4 ఆర్ +1. సో -5 కానీ 1 అనేది రెండు చోట్ల ఈక్వల్ ఉంది, బట్ -5 కంటే 4 అనేది పెద్దగా ఉంది కనుక సో x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఎక్స్ అనేది రెండు చోట్ల ఈక్వల్ ఉంది, కొన్ని కేసులో ఈక్వల్ అవ్వచ్చు, మరి కొన్ని సందర్భాల్లో మనకి ఏం జరిగింది చూడండి, -5 కంటే 4 గ్రేటర్ ఉంది కనుక అగైన్ ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వైగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. 5x square minus 28x plus 39 equal to 0. Similarly 2y square minus 13y plus 20 is equal to 0. Even 39 into 5. 39 into 5. Again 39 ni 3 into 11 into 3 into 13 into 5 గా స్ప్లిట్ చేయొచ్చు. సో 3 5s 15 into 13 తీసుకున్నట్లయితే మనకి ఈ ఓవరాల్ 28 అనేది కాస్త 15 అలాగే -13 తీసుకునేటప్పుడు -28 వస్తుంది. రెండు ప్రోడక్ట్ తీసుకుంటే 39 into 5 టైమ్స్ వస్తుంది. సో x యొక్క వాల్యూస్ ఏమవుతాయంటే 15/5 ఆర్ 13/5. సిమిలర్లీ వైని కూడా చెక్ చేద్దాం. 20 2s 40. 40ని అగైన్ 8 5s మనం రాయొచ్చు. 8 5s 40. అగైన్ 8 + 5 వచ్చేసి 13 ఇస్తుంది. సో -8 -5. సో y యొక్క వాల్యూస్ ఇకపై ఎలా గెస్ చేయొచ్చు అంటే ఐదర్ 8 ఆర్ 5. సో ఇక్కడ 15/5 అంటే 3, 13/5 అంటే 2.6. బోత్ కేసెస్లో మనకి y యొక్క వాల్యూస్ అనేవి గ్రేటర్ బై x ఉన్నాయి కనుక సో x లెస్ దాన్ y, x లెస్ దాన్ y. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 15. సో 114. x square plus 16 plus 63. 63ని 7 9s మనం రాయొచ్చు. 7 9s రాసాము అంటే 7 + 9 16 ఇస్తుంది. సో x యొక్క వాల్యూస్ -7 -9. సిమిలర్లీ y వాల్యూస్ 15ని ఎలా కంపోజ్ చేయొచ్చు అంటే 5 into 3, అట్ ద సేమ్ టైం 5 + 3 8. సో y యొక్క వాల్యూస్ -3 -5. సో నెగిటివ్లో ఈ రెండు కూడా పెద్ద వాల్యూస్ అంటే -7 -9 కంటే -3 -5 రెండు గ్రేటర్ ఉన్నాయి కనుక సో y అనేది గ్రేటర్ ఎక్స్ప్రెషన్గా తీసుకున్నట్లయితే x లెస్ దెన్ y అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 266ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే 2 into 133, 2 into 7 into again 7 1s 7, 7 9s 63. So 7 2s 14 into 9, 14 into 19, 14 + 19 33.
సో రెండు మైనస్ తీసుకుంటే -14 -19 తీసుకుంటే -33 ఫామ్ అవుతుంది కనుక x ఈక్వల్ టు 14 ఆర్ 19. సిమిలర్లీ 252ని ఏ విధంగా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అంటే 4 ఇంటూ 4 6 జా 24 1 3 4 3 జా 4 ఇంటూ 7 ఇంటూ 9 28 ప్లస్ అగైన్ వర్కౌట్ కాదు 14 ప్లస్ 18 వర్కౌట్ కాదు. సో 4 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 3 7 3 జా 12 4 3 జా 7 3 జా 21 4 3 జా 12. సో టోటల్ 33 వస్తుంది కనుక అగైన్ 12 ఇంటూ 21 తీసుకున్నట్లయితే మనకి సమ్ వచ్చేసి -33 ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ వచ్చేసి 252 ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు కాస్త దీని నుంచి y యొక్క వాల్యూస్ -12 పాజిటివ్ 12గా తీసుకోబడుతుంది. 21 కాస్త పాజిటివ్ 21గా తీసుకోబడుతుంది. సో 14 19 కంటే 12 14 కంటే మనకి 21 అయితే గ్రేటర్ అయింది. బట్ 19 కంటే 12 అనేది లెస్సర్ ఉంది కనుక మనకి రిలేషన్షిప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కాదు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ రైట్. సో data gives information about total crop production in village 2012, 2013, 2014, 2015, 2016. The ratio of crop production in 2012 to that of 2013 is 13:20. సో 12కి 13కి రేషియో వచ్చేసి 13:20. Crop production in 2015 is 10% less than that of in 2016. Crop production in 2015 is equal to the average crop production in 2012 and 14. Crop production in 2014 is 60% more than that of 13. సో ఇక్కడ కంటే 13 కంటే ఇక్కడ 60% గ్రేటర్ అంటే 20లో 160% ఏమవుతుంది అంటే 160% ఏమవుతుంది అంటే 32. నౌ 2012 అండ్ 2014 యావరేజ్ వచ్చేసి టోటల్ క్రాప్ ప్రొడక్షన్ 2015 ఈజ్ చూడండి ఇక్కడ ఈ స్టేట్మెంట్ తీసుకోవాలి. టోటల్ క్రాప్ ప్రొడక్షన్ 2015 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ ఇన్ 12 అండ్ 14. సో 12 అండ్ 14లో మనం తీసుకున్నట్లయితే 13 ప్లస్ 32 టోటల్ ఎంత అండి 45. అందులో హాఫ్ యావరేజ్ అంటే బై 2 తీసుకోవాలి. సో హాఫ్. మరి 2016 ఎలా అడ్రస్ చేశారు అంటే ద total crop production in 2015 is 10% less than that in 2016. అంటే 16తో పోలిస్తే 10% లెస్ ఉందంట. సో ఎప్పుడు 2015 కేసులో. సో 16ని 100% అనుకుంటే మరి 90% అందులో 10 లెస్ అయినట్లయితే 90% ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని 45/2గా తీసుకుంటే 100% ఏమవుతుంది అంటే 45/2 ఇంటూ రిక్వైర్డ్ 100 బై reference 90. 45తో 2 టైమ్స్ 2 2 4 4తో 25 టైమ్స్. సో 2016లో 25గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు జాగ్రత్తగా తీసుకుందాం. ఈ బై 2 అనేది 2015లో ఉంది కనుక మనం ఏం చేద్దామంటే మొత్తం రేషియోని ఇంటూ 2 చేద్దాం. చేసినట్లయితే ఇక్కడ 26 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది, 64 వస్తుంది, 45 వస్తుంది, 50 వస్తుంది. సో ఓవరాల్ టర్మ్స్ మీరు తీసుకున్నట్లయితే టోటల్ టర్మ్స్ వచ్చేసి 26 ప్లస్ 64 అంటే అగైన్ మనకి 90 వస్తుంది. ఆ తర్వాత 40 ప్లస్ 50 అంటే అగైన్ 90 వస్తుంది. 90 ప్లస్ 90 180, 180 ప్లస్ 45 225. సో 225 ఈ టోటల్ని కాస్త మనం ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ ఇక్కడ 5 ఇయర్స్ లోపల ఎంత వస్తుంది అంటే 4000
4500 టన్స్ వస్తుంది అండి. 4500 టన్స్ వస్తుంది అండి. రైట్. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 116 మీరు తీసుకున్నట్లయితే టోటల్ క్రాప్ ప్రొడక్షన్ ఇన్ 2015 అండ్ 16 టుగెదర్. 15 అండ్ 16 టుగెదర్. సో 15లో మనకి 45 ఉంటే 16లో 50 ఉంది. మరి టుగెదర్ అప్లై చేసినట్లయితే మనకి 95 కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా 95ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. 95. సో బికాస్ ఇక్కడ ఈ మొత్తానికి 45 అనేది యావరేజ్, బట్ ఇంటూ 5 చేసినట్లయితే టోటల్ వస్తుంది. అది కాస్త 225,00. అంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ ఎంత అండి? 100. సో అగైన్ 95, 100. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకున్నాం ఇదే గ్రాఫ్ పైన. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే నెంబర్ 18 చూద్దాం. ఇఫ్ ఇన్ 2013 village produced only 3 crops, wheat, rice, bajra, in the ratio 36, 27, 17 respectively. Find the difference in production of wheat production and bajra production in village. wheat కి బాజ్రా కి మధ్య డిఫరెన్స్ మీరు తీసుకున్నట్లయితే 18 ఉందండి. 18 యూనిట్స్. 18 19 సారీ. సో 19 ఉంది కనుక సో 19 బై, సో అగైన్ టోటల్ మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే 30 + 20 50, 50 + 10 60. సో టోటల్ 19 టైమ్స్ డిఫరెన్స్ ఉంది అంటే 19తో కట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ ఈ. డైరెక్ట్లీ ఆన్సర్ చేసేయచ్చు. సో ఆన్సర్ అనేది ఇక్కడ ఈ అవుతుంది. నెక్స్ట్, సో ఆన్సర్ ఈజ్ ఈ. 19తో కట్ అయ్యే మల్టిపుల్ ఒకటే ఉంది కదండి. సో నేరుగా ఆన్సర్ చేయొచ్చు. నెంబర్ 19 చూద్దాం. ఇఫ్ ద విలేజ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ వీట్ అండ్ బాజ్రా ఇన్ 2012 ఇన్ ద రేషియో 8:5, wheat and bajra, selling price of wheat and bajra is 625 and 500. Total revenue in the village 2012. రైట్, చూడండి. సో ఇక్కడ మనకి 2012లో 26 వచ్చింది. మరి 26ని 8+5 అంటే 13 పార్ట్స్గా చేస్తే 13తో ఇక్కడ టోటల్ ఎంత అండి? ఇక్కడ 13ని 26 బ్యాలెన్స్ చేస్తే స్కేలింగ్ ఫ్యాక్టర్ 2. సో వీట్ వచ్చేసి మనకి 16 అయితే బాజ్రా వచ్చేసి 10 ఇంటూ 2 చేసాం. 8 2 16, 5 2 10. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ 100 కనుక ఇంటూ 100, ఇక్కడ కూడా ఇంటూ 100. సో 16 5s, సో 0 0 కామన్. 16 5s 80, 0 8. అలాగే 16 2s 32 + 8 0 4. 16 6 96 + 4 100. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇంటూ 1000 చేసినట్లయితే సో ఇక్కడ 3, ఇక్కడ 2, టోటల్ 5 zeros. 1 2 3 4 5 అగైన్ 5 యాడ్ చేసినట్లయితే 1 2 3 4 5 5 1. సో ఓవరాల్ ఇక్కడ మనకి 15 lakhs. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. ఆ పర్టికులర్ 2012లో రెండింటి యొక్క రేషియో మనకి ఇచ్చారు 8:5 అని. సో 8 అయితే ఇంటూ 2 చేయండి, 1600 టన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంటూ 10 ఇంటూ 100 ఇంటూ 22 చేసినట్లయితే 5 2 10. బట్ స్కేలింగ్ ఫ్యాక్టర్ అక్కడ చూడండి 225 అనేది ఎన్ని టైమ్స్ పోయింది? 100 టైమ్స్ పోయింది. సో అగైన్ ఇక్కడ కూడా 00 తీసుకున్నట్లయితే టోటల్ టన్స్ వీట్ 1600, అలాగే బాజ్రా 1000. టన్ కాస్ట్ 625, 500 అప్లై చేసి యాడ్ చేసినట్లయితే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. In 2016 and 17, in 2016 and 17,
village produced only wheat and rice in the ratio of production of wheat to that of rice in the village in 2016 and 17 is 6:9, and in 2016 and 17 village produced only wheat and rice, and ratio of production of wheat to that of rice in village 2016 and 17 is 16:9 and 16:9 and 4:3 respectively. If production of wheat in 2017 is production of wheat in 2017 is 2016 2018, production of wheat and rice. But next one, production of wheat in village in 2017 is 400 tons more than that of in 2016. Production of wheat means here it is 16 and here it is 4. The village, if the production of wheat in village 2017 is 400 tons more than 2017 డేటా మనకు మిస్ అయింది, 16 డేటా మనకు ఉంది. సో ఇక్కడ 16 ప్లస్ 5 అంటే 25, బట్ ఓవరాల్లీ 50 ఉంది కనుక స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎంత అండి 2. కామన్గా జీరోస్ ఇక్కడ అప్లై చేస్తే 200 స్కేలింగ్ ఫ్యాక్టర్. సో 16 into 200 అంటే వచ్చేసి ఎంత అండి 16 2s 32, 3200. మరి ఇక్కడ ఇది వచ్చేసి ఇంటూ 200 చేస్తే 1800. వైరస్ వీట్ వచ్చేసి 2017తో పోలిస్తే 2016 అనేది కాస్త మనకి ఏమని ఇచ్చారు చూడండి, 2017 is 400 tons more than that of 2016. అంటే ఈ 30 to 100 కంటే 400 ఎక్స్ట్రా అంటే ఈసారి ఇక్కడ ఏమని రాయొచ్చు 3600. అలాంటప్పుడు ఇక్కడ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇంటూ 900 కనుక ఇక్కడ కూడా ఇంటూ 900 చేసినట్లయితే 2700. సో ఇప్పుడు జనరలీ then the production of rice in village 2017 is what percent of is that of in 16. సో 16తో పోలిస్తే ఇక్కడ మనకి 17కి వచ్చేసరికి 2700 ఉంది, 1800 ఉంది పర్సంటేజ్ కోసం ఇంటూ 100. అగైన్ ఇక్కడ 900తో 3 times, 2 times, 2తో 50 times, 53 వచ్చేది 150%. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ ఇక్కడ మనకి 2 సంవత్సరాల రేషియోస్ ఇచ్చారు, ఒక 2016 మరొక 2017. 16 డేటా మనకు తెలుసు, 17 డేటా అనేది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటూ వెళ్ళాలి, వాటిని యూస్ చేసి ఆన్సర్. రైట్, క్వశ్చన్ నెంబర్ 120. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ క్రాప్ ప్రొడక్షన్ ఇన్ ద విలేజ్ ఇన్ 2013 టు దట్ ఆఫ్ 2014. సో 2013కి 14కి 2013కి 2014కి క్రాప్ ప్రొడక్షన్ రేషియో తీసుకోవాలి. 13లో 40 ఉంది, 14లో 64 ఉంది. సో 8తో 5 times, 8తో 8 times. సో 5:8. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ హ్యావింగ్ ఏరియా 576? ఏరియా 576 అన్నారు అంటే ఇట్ మీన్స్ సైడ్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 576, స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్. సో 576 స్క్వేర్ రూట్ ఏమవుతుంది 24. పెరిమీటర్ వచ్చేసి 4a కనుక 4 times ఆఫ్ సైడ్ ఏమవుతుంది 96. క్వాంటిటీ 1 ఇది. క్వాంటిటీ 2 చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ హ్యావింగ్ ఏరియా 500 meter square? What is the perimeter of rectangle having area? LB is equal to 500. LB is equal to 500. Rectangle area A equal to 500. సో పాసిబిలిటీ ఉందా? సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏరియాని పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 2 into L+B. సో L+Bని ఇక్కడ మనం ఎస్టిమేట్ చేయలేము. ఏమైనా ప్రాపర్ లెంత్ బ్రెడ్త్ మధ్య రిలేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా చేయగలుగుతాము, బట్ ఇక్కడ ఇవ్వలేదు కనుక ఈ రెండింటి మధ్య ఆప్షన్ ఈ అనేది ఆన్సర్ అవుతుంది. రిలేషన్షిప్ కెనాట్ బి డిటర్మైన్డ్. మనం ఇక్కడ రిలేషన్షిప్ని తీసుకోలేము, బికాస్ ఇక్కడ ఈ లెంత్ అండ్ బ్రెడ్త్ మధ్య ప్రాపర్ రిలేషన్ అనేది ఉంటే
మనం పెరిమీటర్ని తీసుకురాగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఈజ్ 50% మోర్ దెన్ బ్రెడ్త్ అన్నాడు అనుకోండి, L:B కాస్త ఈసారి అగైన్ 3:2 రేషియో తీసుకోవచ్చు. సో ఇది టోటలీ 3x ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ టు 500కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ రాబట్టి అగైన్ లెంత్ అండ్ బ్రెడ్త్ మనం తీసుకుంటాం. వాటిని పెరిమీటర్లో యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ అసలు కంప్లీట్లీ ఆ లెంత్ అండ్ బ్రెడ్త్ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు కనుక ఒక రెక్టాంగిల్ ఇచ్చేటప్పుడు లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు టాపిక్ అయ్యేటప్పుడు రెండింటికి సంబంధించి రెండు ఇన్ఫర్మేషన్లు ఇవ్వాలి. ఆల్ ఒక రిలేషన్ ఇవ్వాలి. ఒక ఇన్ఫర్మేషన్ ఒక రిలేషన్ ఇవ్వాలి. ఈ రెండు లేవు కనుక రెక్టాంగిల్కి సంబంధించి ఆ సెకండ్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అసలు ఎంత ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. సో ఆప్షన్ ఈ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 122 simple interest on 1250 at 8% per annum for 3 years. సో 1250 పైన 8% సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి 24 అవుతుంది. సో పర్సంటేజ్ కోసం బై 100 రాసాము. సో 50తో 25 టైమ్స్, 50తో 2 టైమ్స్, 2తో 12 టైమ్స్, 25 12 వచ్చేసి 300. దిస్ ఈస్ క్వాంటిటీ 1. నెక్స్ట్ సెకండ్ కేస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1200 10% per annum for 2 years. సో 10% అనేది ఎఫెక్టివ్లీ 2 ఇయర్స్కి అప్లై చేసినట్టు అది వచ్చేది ఎంత అండి 21%. సో 1200 పైన 21% అప్లై చేసినట్లయితే సో 12 1s 12 2 1 12 2s 24 ప్లస్ 1 25. సో 252 అనేది కాస్త ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్ కెన్ బి రిటెడ్ యాజ్ క్వాంటిటీ 2. సో ఖచ్చితంగా 1 అనేది గ్రేటర్ దాన్ 2 కనుక ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ జాగ్రత్తగా మరోసారి అబ్జర్వ్ చేయాలి. సో హియర్ మనకి 1250 పైన 8% అనేది 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే 8 3s 24% అనేది ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. లెక్కిస్తే మనకి 300 వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ 10% 2 ఇయర్స్కి అప్లై చేస్తే ఎఫెక్టివ్ రేట్ వచ్చేసి 21% అవుతుంది. అగైన్ మనకి 1200లో 21% లెక్కిస్తే 21% వచ్చేసి 252 వచ్చింది. సో 12 1s 12 2 1 12 2s 24 ప్లస్ 1 25. సో 252 ఎలాగో 300 కంటే లెస్సర్ ఉంది కనుక అగైన్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 క్వాంటిటీ 1 వచ్చేసి 16.4 అవర్స్. క్వాంటిటీ 2 చూసినట్లయితే 1/3 ఆఫ్ వాటర్ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై పైప్ ఏ ఇన్ 12 అవర్స్. ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ 1/3 12 అవర్స్ అంటే టోటల్ ఎంత అండి 36. ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పైప్ బి ఈజ్ 25% మోర్ దాన్ దట్ ఆఫ్ పైప్ ఏ. సో పైప్ ఏ యొక్క ఎఫిషియన్సీ 25% మోర్ దాన్ బి. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి 5:4 రేషియోలో ఉన్నాయంటే సో టైమింగ్స్ వచ్చేసి మనకి 4:5 రేషియోలో ఉంటాయి. సో క్వశ్చన్లో మనకి హౌ మచ్ టైమ్ విల్ బి టేక్ ఫిల్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్, రైట్. 4కి 36 అంటే ఏ యొక్క టైమింగ్ 4 యూనిట్స్ ఉంది. 4 యూనిట్స్లో టోటల్ సిస్టమ్కి 36 అంటే మరి స్కేలింగ్ ఫ్యాక్టర్ 9 ఏరాల్స్ ఇంటూ 9 చేయండి 45. ఫుల్ ట్యాంక్కి 45 అంటే హాఫ్ ట్యాంక్ ఏమవుతుందండి అందులో హాఫ్ అవుతుంది, దట్ ఈస్ 22.5. ఏ యాంగిల్లో చూసినా సరే 16.4 కంటే 22.5 గ్రేటర్ ఉంది కనుక సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వన్స్ అగైన్ 1/3 ఆఫ్ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఏ 12 అవర్స్లో ఫిల్ చేస్తుందంటే టోటల్ సిస్టమ్ 36 పడుతుంది. ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పైప్ బి ఈస్ 25% మోర్ దాన్ దట్ ఆఫ్ పైప్ ఏ. సో 25% మోర్ దాన్ దట్ ఆఫ్ పైప్ ఏ మీన్స్ if the efficiency of pipe B is 25% more than that of pipe A. సో ఎఫిషియన్సీ అనేది కంపేర్ చేసేటప్పుడు బి గ్రేటర్ అన్నారు కనుక ఇక్కడ 100 రాస్తే 125. సో 4:5. సో టైమింగ్స్ ఏమవుతాయండి 5:4. సో మనకి 5 యూనిట్కి 36 అంటే 4 యూనిట్కి ఏమవుతుంది 36 ఇంటూ 4/5. బట్ హాఫ్ ట్యాంక్ కనుక ఇంటూ హాఫ్ చేసినట్లయితే
3.6 into 4. 4 6 is 24. 6 3 is 12 plus 14.4. So option A answer అండి. 16.4 is greater. 16.4 is greater one. ఇక్కడ రివర్స్లో తీసుకోవడం జరిగింది. ఇట్స్ రాంగ్ కంపారిజన్. సో ఈ ఎఫిషియన్సీ అనేది ఏ కంటే బికి 25 ఎక్స్ట్రా ఉంది. బట్ ఇనీషియల్గా మనం ఏకి ఎక్స్ట్రాగా ఉన్నట్టుగా తీసుకున్నాం. కరెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. A, B, C are three friends. If A gives 100, B gives 50, then 50 to C, then the ratio of money becomes 7:7:9. 7:7:9. With the final amount with the C is 450. 450. Final amount C వద్ద 450 ఉంది అంటే మరి C is 450. Then what is the initial amount with A? Right. If A gives 100 to B, 50 to C. A అనే వ్యక్తి 100 Bకి ఇచ్చారు, మరో 50 Cకి ఇచ్చాడు. రైట్. ఇప్పుడు ఈ 450 ఏదైతే ఉందో ఈ 450 అనేది 9 యూనిట్స్కి వచ్చినట్లయితే 7 యూనిట్స్కి ఇంటూ 50 చేయండి. 57 వచ్చేది ఎంత అండి? 350. బట్ 100 బికి మరో 50 సికి ఇచ్చారు కనుక ఇవి కూడా యాడ్ చేసినట్లయితే ఇనీషియల్ అమౌంట్స్ వస్తాయి. సో 350కి 150 యాడ్ చేసినట్లయితే టోటల్ ఏమవుతుందండి? 500. సో క్వాంటిటీ 1 500 వచ్చింది, క్వాంటిటీ 2 కూడా 500 వచ్చింది. సో రెండు ఈక్వల్ ఉన్నాయి కనుక ఆప్షన్ ఈ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 124. 40% of number is 12. 40% of number is 12. 50% of 20 is the number. 50% of 20 is number. 40% of number is 12. నెంబర్లో 40% మనకి 12 అయింది అంటే 10% వచ్చేసి 3 అవుతున్నట్టు, 100% వచ్చేసి 30 అవుతున్నట్టు. సో క్వాంటిటీ 1 వచ్చేసి 30గా తీసుకోవచ్చు. 50% 20 అయింది అంటే సెకండ్ కేసులో చూడండి, 50% ఆఫ్ 20 ఈజ్ ద నెంబర్. 20లో 50% లెక్కించినట్లయితే వచ్చేది ఎంత అండి? 10. సో డెఫినెట్లీ క్వాంటిటీ 1 అనేది గ్రేటర్ బై క్వాంటిటీ 2గా మనం ఇక్కడ జస్టిఫై చేయొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. 40% ఆఫ్ నెంబర్ ఈజ్ 12. సో ఒక నెంబర్లో 40% 12గా తీసుకుంటే కంప్లీట్ నెంబర్ ఏమవుతుంది అంటే 30గా అయి ఉండాలి. 50% ఆఫ్ 20 ఈజ్ నెంబర్. 50% ఆఫ్ 20 ఈజ్ నెంబర్. సో 20లో 50% వచ్చేసి ఆ నెంబర్ అవుతుందంటే అగైన్ 10 అవుతుంది. సో 10 అనేది 30 కంటే లెస్సర్ ఉంది కనుక క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ బై క్వాంటిటీ 2. నెక్స్ట్ ఇక్కడ మీరు తీసుకుంటే 11 ఇంటూ 4 మైనస్ 1 44 మైనస్ 1 43. నెక్స్ట్ కేసులో 44 ఇంటూ 4 మైనస్ 1. సో 43 4s వచ్చేసి ఎంత అంటే 43 4s వచ్చేది 160 ప్లస్ 12 172 మైనస్ 1 171 ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. నెక్స్ట్ లాజిక్ ఈసారి 171 ఇంటూ 4 చేసినట్లయితే 4 28 82 4 1s 4 ప్లస్ 2 ఎంతండి? 6 లోంచి మైనస్ 1 చేసినట్లయితే 683 ఉండాలి. బట్ ఇక్కడ ఏమొచ్చిందంటే 685 ఉంది కనుక 80% ఇది ఆడ్ మ్యాన్ అవుట్గా మనం చెప్పొచ్చు. ఫైండ్ ద రాంగ్ టర్మ్ ఇన్ ద సిరీస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ 625 అనేది ఉండరాదు. ఇన్ కేసు మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేయొచ్చు. 683 ఇంటూ 4 లోంచి కూడా మీరు ఏం చేయాలి? మైనస్ 1. 4 3s 12 1. సో 4 3s 12 1. అగైన్ ఇక్కడ మీరు చూడవచ్చు లాస్ట్ డిజిట్ 2 వచ్చిందని 2 మైనస్ 1 అగైన్ ఏమై ఉండాలి? 1. ఈవెన్ క్వశ్చన్లో కూడా 2731లో లాస్ట్ డిజిట్ ఏముంది? 1. సో ఈజీలీ మనం చెప్పేయచ్చు ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై 4 అండ్ డిక్రీస్డ్ బై 1.
సి ప్యాటర్న్ పైన ఈ సిరీస్ అంతా కూడా డిజైన్ చేయబడింది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 685 అనేది ఇక్కడ లాజిక్ ప్రకారంగా లేని టర్మ్‌గా మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 127. 80, 40, 60, 180, 525, 236, 2.5, 12, 993.75. రైట్. చూద్దాము. సో ఇక్కడికి 0.5 అంటే హాఫ్ చేశారు 40. ఇక్కడ 1.5, 1.5 మీన్స్ 3/2, 3/2 వచ్చేసి 60 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ మీరు 1 చూసారే కానీ ఇక్కడ నుంచి ఇక్కడ 1 పెంచండి 2.5. సో 60కి 5/2 రాసినట్లయితే 2తో ఎన్ని టైమ్స్ పోతుంది? సో 2తో మనకి 30 టైమ్స్ పోతుంది. 30 5 150 రావాలి. 30 5 150 రావాలి. ఇన్ కేస్ ఇక్కడ 180కి బదులు 150 ఉండుంటే సిరీస్ అంతా సేమ్ ప్యాటర్న్ పై నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు 150కి నెక్స్ట్ 2.5కి మరో +1 చేయండి, వచ్చేది ఎంత? 3.5. దాన్ని కాస్త 7/2గా రాయొచ్చు. 7/2గా రాసేటప్పుడు ఇక్కడ ఈ మొత్తాన్ని 75గా రాస్తాం. 2తో 150 75 టైమ్స్. సో 7 5 35 3, 7 7 49 + 3 52. సో 525. అగైన్ లాజిక్ అంతా సరిపోతుంది. ఎవ్రీ టైమ్ మనకి 0.5, 1.5, 2.5, 3.5, 4.5 ఇది ఎవ్రీ స్టెప్ మనం ఫాలో అవుతున్న సిస్టమ్. ఆ సిస్టమ్‌లో ఇక్కడ 150 రావాల్సింది. బట్ 180 ఇచ్చాడు గనక ఇక్కడ రాంగ్ టర్మ్ వచ్చేసి ఏమవుతుంది అంటే 150గా మనం చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 128. 38, 76, 95, 133, 209, 247. 19 అనేది ఇందులో 2 టైమ్స్ ఉంది. 19 అనేది ఇందులో కాసేపు పక్కన పెడితే పక్కన ఉన్న నెంబర్ తీసుకుందాం. 19 అనేది ఇందులో 5 టైమ్స్. 19 అనేది ఇందులో 7 టైమ్స్. 19 అనేది ఇందులో 11 టైమ్స్. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి అంటే 2, 5, 7, 11 ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్. 2, 5కి ఇంటర్మీడియట్‌గా మనకు వచ్చే నెంబర్ ఏది అంటే 3. సో ఇక్కడ కూడా 19 ఇంటూ 3 చేసినట్లయితే వచ్చేది 57. సో యాక్చువల్లీ ఇక్కడ 76 అని ఇచ్చారు. బట్ దానికి రీప్లేస్మెంట్ ఏది అంటే 57. సో మిస్సింగ్ టర్మ్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సో దట్ ఈస్ నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 129. 8, 16, 29, 8 15 ఉంది. 29, 57, 112, 225, 449. రైట్. 8 2s 16 - 1 15 వచ్చింది. 15 2s 30 - 1 29 వచ్చింది. 29 2s 58 - 1 57 వచ్చింది. 57 2s 1 1 4 - 1 ఏం రావాలి? 113 వచ్చి ఉండాలి. బట్ ఇక్కడ 112 ఇచ్చాడు గనక సో ఇక్కడ రాంగ్ నెంబర్ ఏది అంటే 112గా మనం చెప్పవచ్చు. సో అండ్ రైట్ ఆప్షన్ ఈస్ 113 యాక్చువల్లీ. బట్ ఇక్కడ మిస్ అయింది. 112 ఇచ్చారు. అంచేత ఆప్షన్ ఏని ఇక్కడ రైట్ ఆన్సర్‌గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 130. సో 41, 71, 105, 149, 201. డిఫరెన్స్‌లు ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఉందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు తీసుకున్నట్లయితే 29 + 5, 29 + 5 34. అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు తీసుకున్నట్లయితే మనకి 44. అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు కంపేర్ చేసినట్లయితే 51 + 1 52. ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయంటే చూడటానికి
4 into 13, 4 into 11, 13, నెక్స్ట్ 11. ఆ తర్వాత మీరు తీసుకుంటే 4 into 9 యాక్చువల్లీ 36 డిఫరెన్స్ ఇచ్చి ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే 4 into 7 28 డిఫరెన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి -2 ఇచ్చి ఇక్కడ +2 చేసి ఉంటే ఆ నెంబర్‌ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంది. మరి ఇక్కడ 69 గనక మీరు ఇమాజిన్ చేసుకోండి. 69 తీసుకొనుంటే గనక మనకి డిఫరెన్స్ వచ్చేసి అలాగే పక్కనున్న నెంబర్‌కొచ్చే డిఫరెన్స్ గాని మనం తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌లీ 36 వస్తుంది. 69 గనక నెంబర్ ఉండుంటే 71కి రీప్లేస్‌మెంట్‌గా ఇవతల వైపు 105 అవతల వైపు 41. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి 28 పాసిబుల్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ 36 కూడా పాసిబుల్ అవుతుంది. సో, ఈ నంబర్‌లో మనకి 71 అనేది ఆడ్ మ్యాన్ ఔట్‌గా మనం చూడొచ్చు. రాంగ్ నంబర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ 71. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 32. క్వెషన్ నంబర్ 131. The area of rectangular field is 460 square centimeter. If the length is 15% more than its breadth. సో 15% మోర్ అంటే ఇక్కడ 100, 115 రేషియో 23, 20. పెరిమీటర్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఏరియా ఇచ్చారు యాక్చువల్లీ. సో ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 23 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 20 టైమ్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ని ప్రపోర్షనట్ కాన్స్టెంట్గా తీసుకున్నాం. సో ఈ ఏరియా వచ్చేసి 460కి బ్యాలెన్స్ కావాలి. 23 2 మనకి 46, 0 క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ 1 అయింది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి 1. సో స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా 1 కనుక ఎగ్జాక్ట్ లెంత్ అనేది 23, బ్రెడ్త్ అనేది 20. పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కనుక సో పి ఈజ్ ఈక్వల్ టు 43 2 వచ్చేది 43 2 వచ్చేది మనకి 43 2 మనకు వచ్చేసి 86. సో నన్ ఆఫ్ దీస్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ దీస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆన్సర్ కాదు. లెక్కించవచ్చు బట్ ఇక్కడ ఆప్షన్ అనేది లేదు కనుక సో ఇట్ విల్ బి సారీ పెరిమీటర్ అడగలేదండి. ఓన్లీ బ్రెడ్త్ మాత్రమే. సో ఓన్లీ బ్రెడ్త్ ఏమవుతుంది అంటే 20 ఇట్ సెల్ఫ్. ఓన్లీ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫీల్డ్ ఈజ్ ఓన్లీ 20 బట్ ఈవెన్ అక్కడ కూడా ఆన్సర్ అనేది నన్ ఆఫ్ దీస్. వారు మొత్తం ఏరియా అడగల, పెరిమీటర్ అడగల. ఏ మిక్సర్ కంటైన్స్ wine and water in the ratio 5:1. On adding 5 liters of water, ratio becomes 5:2. Quantity of wine in the mixture is. సో ఇక్కడ వైన్ అనేది యాడ్ చేయలేదు అంటే రెండు చోట్ల వైన్ని ఈక్వల్గా మీరు ఉంచవచ్చు. వాటర్లోని చేంజ్ ఆఫ్ రేషియో 1 యూనిట్, ఆ 1 యూనిట్ని 5గా మీరు స్కేల్ చేసినట్లయితే అలాంటప్పుడు 1 యూనిట్ 5 అయితే 5 యూనిట్స్ యొక్క వాల్యూ 25 అవుతుంది. సో 25 అనేది ఆప్షన్ లేదు కనుక ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. క్వాంటిటీ ఆఫ్ వైన్ ఇన్ ద మిక్సర్. సో వైన్ అనేది ఇక్కడ లేదు. ఆర్ఎల్స్ 5తో మనకి ఏ పార్ట్ క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఈవెన్ అలా చూసినా సరే ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ రామ్, మోహన్ అండ్ జై 37, 31, 23 for year. Difference between Ram and Jai. 14. కాస్త మనకి షేర్స్లో డిఫరెన్స్ 3380గా ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 14 యూనిట్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఇచ్చారు. ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్. రైట్. చూద్దాం ఇక్కడ మీరు 2 into 7 రాశారు. టోటల్ ప్రాఫిట్ అంటే మొత్తం అందరిని యాడ్ చేయండి. 30, 60 + 20 80, 80 + 10 90, 90 + 1 91. సో టోటల్ వచ్చేసి 91. ఇందులో 7 అనేది 13 టైమ్స్ ఉంది. సో ఇప్పుడు కాస్త ఈ టోటల్ని మనం క్యాన్సిల్ చేయాలి.
బిఫోర్ క్యాన్సిలేషన్ కాస్త స్మార్ట్గా ఆలోచించండి. నెంబర్ లాస్ట్ 2 ప్లేసెస్లో మనకి 80 ఉందంటే 4తో పోతుంది. సో 4 ఇంటూ 4 3 జా 32 18 4 4 జా 16 4 5 జా 20 4 ఇంటూ ఈ మొత్తాన్ని 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 6 జా 30 5 9 జా 5 6 జా 30 5 9 జా రైట్. 4 ఇంటూ 5 ఇంటూ 69 ఏమని రాయొచ్చు అంటే 4 8 జా 32 again 1 8 so 4 4 జా 16 2 0 4 5 జా 20. సో ఈసారి 4 ఇంటూ 5 ఇంటూ 5 1 జా 5 5 5 6 జా 5 9 జా 4 ఇంటూ 5 ఇంటూ 13 ఇంటూ 13 రైట్. సో ఇప్పుడు కాస్త మనకి ఏమడుగుతున్నారంటే టోటల్ ప్రాఫిట్ గురించి మనం చెప్పాలి. ఇక్కడ ఇంటూ 2 అనేది యాజ్ ఇట్ ఈస్‌గా యువతల వైపు 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు? 2 టైమ్స్. 7 అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటే వచ్చేటువంటి వాల్యూ ఇది. అలాంటిది ఇక్కడ మనకి మరొక 13 టైమ్స్ అనేది మనం మ్యానిపులేట్ చేయాలి గనక రైట్ సైడ్ ఇంటూ 13 చేయండి. 13 గుణించబడితే వచ్చేది 13 క్యూబ్ విచ్ ఈస్ 2197. 5 ఇంటూ 2 5 ఇంటూ 2 10 గుణించబడితే 0. సో ఓవరాల్లీ మనకి 21,970. బేసిక్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. బట్ ఇది కూడా మనకున్నటువంటి వన్ మోర్ అప్రోచ్. ఆర్ ఎల్స్ మీరు 3380 ఇంటూ 91 బై అగైన్ ఏం చేస్తారు? 14. సో వీటికి యూనిటరీ మెథడ్ యూజ్ చేసినా సరే మీకు పాసిబుల్ అవుతుంది. 7తో 13 టైమ్స్, 7తో 2 టైమ్స్, 2తో ఈ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి ఇంటూ 13 టైమ్స్ చేసేటప్పుడు యూనిట్స్ ప్లస్ డిజిట్ చెక్ చేసినా సరే అగైన్ మనకి మొత్తం ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ యావరేజ్ సాలరీ ఆఫ్ సంజీవ్ అండ్ రావత్ ఈస్ 3000. Average salary of Sanjeev and Rawat is 3000. It means total length and 6000. If salary of Sanjeev and Rawat increased by 40%, 20% respectively, then the total salary becomes 32. So Sanjeev and Rawat యొక్క salaries 40% పెరిగి ఈయన 20% పెరిగి ఉంటే ఓవరాల్ శాలరీ 32. సో ఎలిగేషన్ యూస్ చేసేయండి. సో 20కి 32కి డిఫరెన్స్ 12, 32కి 40కి డిఫరెన్స్ 8, 4తో 3 టైమ్స్, 4తో 2 టైమ్స్. బట్ ఇక్కడ మనకి దెన్ ద సాలరీ ఆఫ్ సంజీవ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ ద సాలరీ ఆఫ్ రావత్. రావత్తో కంపేర్ చేసేటప్పుడు సంజీవ్ శాలరీ ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే 1 ఎక్స్ట్రా ఉంది అపాన్ 2 ఇంటూ పర్సంటేజ్ వైజ్ ఇంటూ 100. సో 2తో 50% టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్లీ ఎంత ఎక్సెస్ పర్సంటేజ్ ఉంది అంటే అగైన్ 50% అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో వన్స్ అగైన్ సూరజ్ రావత్, సంజీవ్ రావత్ ఇద్దరు పర్సన్స్ ఇచ్చారు. ఇంక్రిమెంట్స్ ఆఫ్ శాలరీస్ 40-20, ఓవరాల్ గ్రోత్ 32. మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే 12 and 8. సో 3:2 అప్లై చేసినట్లయితే ఆన్సర్. నెక్స్ట్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 cards, 3 cards are chosen at random. What is the probability of getting at least two queens? సో ఈ 52లో క్వీన్స్ వచ్చేసి మనకి 4 ఉంటాయి. టోటల్ 52లో 3 కార్డ్స్ సెలెక్ట్ చేయడం అనేది 52C3 రైట్. మరి ఇక్కడ మనకి 3 కార్డ్స్ తీసేటప్పుడు అట్లీస్ట్ 2 క్వీన్స్ అంటే 4 క్వీన్స్లో 2 క్వీన్స్ తీసుకోవచ్చు. సో 3 కార్డ్స్ తీసేటప్పుడు 2 మాత్రమే తీసాం. రిమైనింగ్ కార్డ్ అనేది మిగతా 48 అంటే 52లో ఈ 4 క్వీన్స్ పోతే నాన్ క్వీన్ కార్డ్ ఏదైతే ఉందో అది రావచ్చు. సో 1. అలాగే ఈసారి కంప్లీట్గా మనకి 3 కూడా ఏమవ్వచ్చండి అగైన్ క్వీన్స్ అవ్వచ్చు. 4C2 అంటే అగైన్ 4 ఇంటూ 3/1 ఇంటూ 2, 2తో 2 టైమ్స్ పోతే 6 ఇంటూ 48C1 అంటే 48 ప్లస్ 4C3ని 4C1గా రాయొచ్చు. అది కాస్త ఏమవుతుందండి
4 itself. 47 value 4. ఇప్పుడు ఈ టోటల్ మల్టిప్లై చేద్దాం. 6 4s 6 40s 240, 6 8s 48. So 8 8 2. అగైన్ ప్లస్ 4 చేసినట్లయితే 2 9 2. 4 కామన్ తీసినట్లయితే 4 7s 28, 4 3s 12. సో 4 అనేది ఎలిమినేషన్ ఫ్యాక్టర్గా ఈ 52C3లో మీరు క్యాన్సిల్ చేయొచ్చు. సో మరి అక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు పైన ఫ్యాక్టర్ 1 అండ్ ఓన్లీ ఏముంటుంది? 73. 73 ఉన్న ఆప్షన్ బి మాత్రమే. సో ఆన్సర్ వచ్చేసి బిగా మనం ఫిక్స్ చేస్తున్నాం. సో 52C3ని ఎలా ఓపెన్ చేస్తారు? 52 ఇంటూ 52 ఇంటూ 51 ఇంటూ 50 బై 1 ఇంటూ 2 ఇంటూ 3. 3తో 17 టైమ్స్, 2తో 25 టైమ్స్. ఆ 4ని 52లో మీరు క్యాన్సిల్ చేయొచ్చు 13 టైమ్స్. అలా చేయకొచ్చే ఫైనల్ వాల్యూ. సో డినామినేటర్ చెక్ చేయదు, న్యూమరేటర్ మాత్రమే చెక్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ మరోసారి చూడండి, మొత్తం 3 కార్డ్స్ ఎట్ ఏ టైం తీయాలి. సో 2 క్వీన్స్ ఉంటే ఒకటి నాన్ క్వీన్ కార్డ్ అయి ఉండొచ్చు, ఆ పాసిబిలిటీ ఇక్కడ లెక్కించాం. కంప్లీట్గా 3 కూడా క్వీన్స్ అయ్యేది పక్కన లెక్కించాం. రెండు కూడా మనకి ఫేవరబుల్ కండిషన్సే కనుక ప్లస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. రైట్, క్వశ్చన్ నెంబర్ 136. Direction from 136 to 140. Line graph given below gives percentage distribution of two types of products A and B sold by 6 employees P, Q, R, S, T, U and U of company. Total number of A and B products are in the ratio 2:5. Right. Number of type A products sold by P. Number of type A. Type A వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ ఉన్నది, టైప్ బి రైట్ ఉన్నది తీసుకోండి. సో టైప్ ఏ మనకి అందులో పి యొక్క సెగ్మెంట్ కావాలి. టైప్ బి ప్రొడక్ట్ సోల్డ్ బై ఎస్. సో పి 8 అయితే టైప్ బి వచ్చేసి ఎస్ ఎంత అండి? 4. ద నెంబర్ ఆఫ్ టైప్ ఏ. అగైన్ ఇక్కడ మనకి రేషియో, ఇక్కడ రేషియో ఏముంది అంటే 2:5. సో ఈ 8లో ఇంటూ 2 తీసుకుందాం, 4లో ఇంటూ 5 తీసుకుందాం. ఎందుకంటే ఈ రేషియోలో ఓవరాల్ ప్రొడక్షన్ ఉంది. ఓవరాల్ ప్రొడక్షన్ ఈ విధంగా ఉందండి. సో ఏలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఇది, బిలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఇది. సో 8 2s 16 ఈజ్ టు అగైన్ 4 5s వచ్చేది ఎంత అండి? 20. సో 16/20 ఇంటూ పర్సంటేజ్ 100 రాస్తే 5 టైమ్స్ 16 5s 80%. మరోసారి చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ మొత్తం పైన 2 యూనిట్స్ ఉంటే రైట్ సైడ్ ఉన్న గ్రాఫ్ మొత్తం పైన 5 యూనిట్లుగా తీసుకోవాలి. లేదా ఇక్కడ మీరు 200 తీసుకుంటే ఇక్కడ ఏమనొచ్చు? 500 తీసుకోవచ్చు. ఈ 200లో 8%, అలాగే 500లో 4%. 200లో 8%కి 500లో 4%కి రేషియో తీస్తే 16:20 వస్తుంది. వాటి ప్రకారం పర్సంటేజ్ లెక్కిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. టైప్ ఏ ప్రొడక్ట్ సోల్డ్ బై Q is 240 less than type B product sold by T. Type A product sold by Q is less than type B product sold by T. సో Q ఇక్కడ తీసుకుంటే 25. అలాగే నెక్స్ట్ ఇక్కడ T, టైప్ బిలో T వచ్చేసి 16. 2:5 రేషియో అప్లై చేయండి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 5. సో 50 ఈజ్ టు అగైన్ 16 5s వచ్చేది 80. రెండు డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. రెండుకి డిఫరెన్స్ వచ్చేసి మనకి 30 ఉంది. ఈ 30ని 240గా తీసుకుంటే 8 యూనిట్స్ కింద మనం చెప్పొచ్చు. టైప్ ఏ ప్రోడక్ట్ సోల్డ్ బై యూ. టైప్ ఏలో యూ వాల్యూ ఎంత ఉంది చూడండి. టైప్ యూ వాల్యూ 20. టైప్ ఏలో యూ వాల్యూ 20. బట్ ఇంటూ ఇక్కడ 2 చేసినట్లయితే 40. సో 40కి ఇంటూ 8 చేసినట్లయితే 48 వచ్చేది 320. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. What is the ratio of type A product sold by R and S together? Type B products sold by T and U together. Type A products of R and
S is to type B product sold by T and U. R and S together యాడ్ చేయండి. R వచ్చేసి 12 and S is 13 is to next S and U అన్నాడు కదా, సారీ T and U. టైప్ బిలో T and U తీసుకోవాలి. టైప్ బిలో అంటే సెకండ్ గ్రాఫ్లో T వచ్చేసి 16 ఉంది అండ్ U వచ్చేసి 20 ఉంది. సో 26 ఈజ్ టు 36, బట్ ఇక్కడ ఇంటూ 2 తీసుకోవాలి, ఇంటూ 5 తీసుకోవాలి. సో 2తో 18 టైమ్స్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ సోల్డ్ బై ఆర్ అండ్ ఎస్? ఆర్ 12, ఎస్ 13, సారీ 25. 25 2s are 50 is to 36 into 5. 2 తో 25, 2 తో 18, 5 తో 5 times 5 is to 18, అది కూడా కాదు. అలాగే T and U టుగెదర్. T వచ్చేసి 16, U 20. 36 into 5, 25 into 2. Once again, what is the ratio of type A products sold by R and S? R 12, S 13, total 25. అలాగే టైప్ బి ప్రొడక్ట్స్ సోల్డ్ బై టీ అండ్ యూ. టీ వచ్చేసి 16 అండ్ యూ వచ్చేసి 20. సో టోటల్ వచ్చేసి 36. సో ఓవరాల్ రేషియో వచ్చేసి అక్కడ 2, ఇక్కడ 5 ఉంది కనుక 2 into 25 ఈజ్ టు 5 into 36. 5తో 5 టైమ్స్, 2తో 18 టైమ్స్, 5 ఈజ్ టు 18. యాక్చువల్ ఆన్సర్ ఇది మిస్ అయింది. సో ఆప్షన్ లేదండి ఇక్కడ. నెక్స్ట్ టైప్ ఏ product sold by T or 15,400. Type A sold by T or type A and T. So 22, 154,000. Then find the type B product sold by U. How much more or less than the type A product sold by S? Type B product sold by U are how much more or less than the type A product of S? టైప్ ఏలో ఎస్ వచ్చేసి 13 into 2. అలాగే టైప్ బిలో యూ తీసుకుందాం. టైప్ బిలో యూ మీన్స్ 20, 25 is 100. సో 100కి అలాగే 26కి 74, 37 2s, 37 3s 119. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్లీ మల్టిపుల్, ఎందుకంటే ఖచ్చితంగా ఈ రెండు మధ్య వచ్చే డిఫరెన్స్ వచ్చేసి మనకి ఈ ఫార్మేట్లో ఉండాలి, ఈ మల్టిపుల్ అయి ఉండాలి. బట్ డీటెయిల్డ్గా మీరు చేసినా సరే 22తో ఎగ్జాక్ట్లీ 700 టైమ్స్ పోతుంది. ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ అండి? 700 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక యూనిట్ వాల్యూ వచ్చేసి అగైన్ ఇక్కడ ఇంటూ 22 అనేది ఫెయిర్గా తీసుకుంటే, బట్ ఈ 22 అనేది కాస్త మనకి 2:5 అనేది టోటల్ ప్రొడక్షన్గా తీసుకుంటే 7లో ఇక్కడ మనకి కేవలం 2 షేర్స్ మాత్రమే తీసుకుంటున్నట్టు. అట్లాంటప్పుడు
ఓవరాల్ వాల్యూ అంటే 2 యూనిట్స్ వచ్చేసి మనకి 700 వస్తుంది అంటే రిమైనింగ్ కాస్త మనకి టోటల్ ఏమవుతుంది అంటే 700 ఇంటూ 7/2. లేదా మీరు సెకండ్ అప్రోచ్ ఇంకేం చేయొచ్చు అంటే సెకండ్ అప్రోచ్ ఇంకేం వాడొచ్చు అంటే ఒక్క నిమిషం. సో టైప్ బి ప్రొడక్ట్ సోల్డ్ బై యూ. టైప్ బిలో యూ సో వచ్చేసి 20% ఇంటూ 5/7 టోటల్ అనుకున్నాం. అలాగే నెక్స్ట్ మీరు తీసుకున్నట్లయితే 5/7 ఎలా రాసాము అంటే 2:5 లెఫ్ట్ 2 రైట్ 5 అంటే టోటల్ 7లో రైట్ సైడ్ మీరు తీసుకోండి 5/7. నెక్స్ట్ ఈసారి హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ దట్ ఆఫ్ టైప్ ఏ ప్రొడక్ట్ సోల్డ్ బై ఎస్. ఎస్ అనేది ఏలో మీరు తీసుకున్నట్లయితే 13% ఉంది. సో 13 ఇంటూ 2/7 రాసాం, రైట్. ఇప్పుడు 100/7 అలాగే 26/7 డిఫరెన్స్ తీసుకోండి, వచ్చేదంతా 74/7 ఇంటూ ఈ 700 అప్లై చేసినట్లయితే ఫైనల్గా మనకి వచ్చేటువంటి రిలేషన్. సో అల్టిమేట్లీ ఇక్కడ 7 అనేది క్యాన్సిల్ అవుతుంది. మరి లోపల 74 లోపల మనకి ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏది అంటే 37ని 3 టైమ్స్ తీసుకున్నట్లయితే వస్తుంది కనుక యాజ్ ఇట్ ఈస్గా ఆ వాల్యూని మనం ఇక్కడ అప్లై చేస్తాం. నెక్స్ట్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టైప్ బి ప్రొడక్ట్స్ సోల్డ్ బై ఈచ్ కంపెనీస్ ఆర్ 5200. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఏ ప్రొడక్ట్స్ సోల్డ్ బై క్యూ అండ్ యూ టుగెదర్. The average number of B products sold by each company are, right, B కంపెనీ యొక్క యావరేజ్ మనం లెక్కించాలి. సో B ప్రొడక్ట్ యొక్క 30, 24, 14, 4, 16, 20 బై 6 చేయాల్సి ఉంది. 16 ప్లస్ 14 టోటల్ 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 20 80 ప్లస్ 24 104, 104 ప్లస్ 4 108, 108/6 మీన్స్ 18. సో 18% ఓవరాల్గా 18%. ఇప్పుడు మనకి టోటల్ 2:5 ఉంది కనుక అందులో బి ప్రొడక్షన్ 5/7 ఇంటూ 18% తీసుకున్నట్లయితే వచ్చే వాల్యూ ఏమవుతుందన్నాడు మనకి 5200. సో 18% వాల్యూ 5200 ఇంటూ 5/7గా తీసుకున్నాం. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైప్ ఏ ప్రొడక్ట్ సోల్డ్ బై క్యూ యూ టుగెదర్. క్యూ అండ్ యూ, క్యూ వచ్చేసి 25, యూ తీసుకున్నట్లయితే 20, టోటల్ ఎంత అండి 45. 45ని ఖచ్చితంగా 2/7 అప్లై చేయాలి. సో 2/7 అప్లై చేస్తాం. సో 45 2s 90/2, 90 లేదంటే ఈ సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ 5/7ని యాజ్ యూజువల్ ఎక్కడనే ఉంచేద్దాం. (25 + 20) 45, 45 2s 90, 90/7. సో వన్స్ అగైన్ ఇది రీటేక్ చేయండి ఈ క్వశ్చన్. ఇట్ ఈస్ రీటేక్. If the average number of B products sold by each company are B products సేల్ చేస్తున్న వారు 30, 24, 14, 4,
16, 20. Right, 30, 24 plus 16, 30. 30 plus 20, 50. 50 plus 30, 80. 80 plus 24, 104. Plus 4, 108. 108 by 6 చేసాం యావరేజ్ కోసం. 18. సో 18% వాల్యూ ఏదైతే ఉందో అది కాస్త 5200. 5200. సో అది కూడా మనకి ఏ ప్రోడక్ట్స్తో కంపేర్ చేయాలి అంటే ఇక్కడ 5 టైమ్స్ ఆఫ్ 18 ఈ విధంగా ఉంటుంది. 5 టైమ్స్ ఆఫ్ 18 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈసారి మనకేం అడుగుతున్నారు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఏ ప్రొడక్ట్స్ సోల్డ్ బై క్యూ అండ్ యూ టుగెదర్. క్యూ అండ్ యూ టుగెదర్. క్యూ వచ్చేసి 25. క్యూ 25. యూ తీసుకున్నట్లయితే 20. టుగెదర్ అన్నారు కనుక 25 ప్లస్ 20 45. మరి 45ని ఇంటూ 2 తీసుకోండి, 90. రెండు సేమే వస్తూ ఉన్నాయి. సో 5200. So there is no option for this question. No problem. Let us move to the next question. 42. Question number 141. చూద్దాం. Pankaj brought a bike through 20% of discount from a shopkeeper. సో 100 ఉంటే ఆయన పర్చేస్ చేయడం 80 రూపీస్ చేసాడు అనుకుందాం. He marked it for 50% above the market price and made it 50% above the market price of shopkeeper and sold it to two successive discounts of 8 and 1/3. Pankaj brought a bike at 20% discount from a shopkeeper. సో షాప్ కీపర్ నుంచి 20% డిస్కౌంట్తో ఈయన పర్చేస్ చేయడం జరిగింది. షాప్ కీపర్ ప్రైస్ 100 అనుకుంటే ఈయన పర్చేస్ చేసింది ఎంతకండి 80కి. బట్ షాప్ కీపర్ ఏదైతే ప్రైస్ ఉందో దానిపైన 50% ఎక్స్ట్రా చేసి మార్కప్ చేశాడు అంటే 150 చేశాడు. 150 చేశారు. ఇప్పుడు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. ఏమననేసి అంటే 8 and 1/3. 8 and 1/3%ని 1/12గా మీరు తీసుకోవచ్చు. అలాగే 20%ని కాస్త 1/5గా మీరు తీసుకుంటారు. ఇప్పుడు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాము అంటే మనము ఆల్రెడీ 150 ఇంటూ 1/12 తీసేసాము అంటే బ్యాలెన్స్ ఎంత అండి 11/12. అలాగే 1/5 తగ్గించామంటే బ్యాలెన్స్ ఎంత అండి 4/5. 4th రో 3 టైమ్స్, 15th 10 టైమ్స్, వచ్చేది ఎంత 110. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై పంకజ్. 100 అనేది దాని షాప్ కీపర్ అనేవాడు తనకి ఇచ్చినటువంటి ప్రైస్, తను పెట్టుకున్న ప్రైస్. బట్ తన చేతికి వచ్చేది 80 రూపీస్కి. 80 రూపీస్కి కొన్న ఆర్టికల్ని 110కి సేల్ చేస్తున్నాము అంటే అగైన్ ఇక్కడ ఏమవుతుంది 30 రూపీస్ ప్రాఫిట్ అపాన్ 80% కోసం ఇంటూ 100. 20తో 4 టైమ్స్, 20తో 5 టైమ్స్. సో 4తో 35 150ని బై 4 చేయండి. సో 37.5%. Option E is the right answer. Option E, right answer. Next, there are three numbers P, Q, R. P and Q are in the ratio 4:3. Q and R in the ratio 2:3. So overall ratio ఏమవుతుంది 4 2s are 8:2, 3 2s are 6:2, again 3 3s are 9. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏమడుగుతున్నారు చూడండి. If R is 6 more than P,
R is P, Q, R లో R. R is 6 more than P. సో డిఫరెన్స్ 8కి 9కి డిఫరెన్స్ 1 యూనిట్ని 6గా తీసుకుందాం. దెన్ యావరేజ్ ఆఫ్ ఆల్ త్రీ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ ఆల్ త్రీ నెంబర్స్ అంటే 8 ప్లస్ 9 17, 8 plus 9 17, 17 plus 6, 17 plus 6 23, 23 by 3 into 6. ఈ 3 పార్ట్స్కి యావరేజ్ తీసుకోండి 23 by 3. బట్ ఒక యూనిట్ వాల్యూ 6 కనుక ఇంటూ 6 చేసినట్లయితే 2 టైమ్స్ పోయి 46 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, రామన్ invested some amount 12% rate of simple interest and get back amount in 3 equal installments. If he received 3,750 in each installment, then what is approximate amount invested by him initially? Right. So initially P అనుకుంటే P పైన సో 12% రేట్ చొప్పున 3 ఇయర్స్కి ఎంత అమౌంట్ రైజ్ అవుతుంది అంటే 36%. కామన్లీ 3 ఇయర్స్ అంటే 36. సో ఇప్పుడు P పైన 36 అమౌంట్ వస్తుంది అంటే P ఇంటూ 100% ప్లస్ 36, 136 by 100. ఇది టోటల్గా మనకు వచ్చేటువంటి అమౌంట్, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇది కాస్త ఎవరికి ఈక్వల్ కావాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3750, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 3750, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 3750. ఇక్కడ 1 year ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇక్కడ 2 year ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎవ్రీ టైం 3750 అనేది 3 టైమ్స్ తీసుకున్నాక నెక్స్ట్ మీరు చూసినట్లయితే 3750 పైన మనకి 1 yearకి ఒక 12 వస్తుంది, సెకండ్ ఇయర్కి 24 వస్తుంది, టుగెదర్ యాడ్ చేసినట్లయితే 36 వస్తుంది. సో ఈ మొత్తంలో కూడా 3750 కామన్ తీసినట్లయితే 3 ప్లస్ ఇక్కడ కూడా 3750 బయట పెట్టండి, 36/100 మీన్స్ 0.36 is equal to P into 136/100. So P is equal to 3750 into 3.36 by 1.36. అప్రాక్సిమేట్లీ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇది కాస్త మనకి అరౌండ్ ఎక్కడ సింక్ అవుతుంది అంటే 9169. సో వీటిలో మనం విత్ అప్రాక్సిమేషన్ క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ 1.36ని కాస్త 3.4గా తీసుకోండి, అలాగే 1.36 కాస్త 1.3గా కన్సిడర్ చేసినట్లయితే అరౌండ్ 2.5 టైమ్స్ మనకి సెట్ అవుతుంది. 2.5 టైమ్స్ అనేది అప్లై చేసినట్లయితే మనకి ఫైనల్గా ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45. శివం, హర్ష perform a piece of work for 400. Shivam alone can do it in 48 days. Harsha alone can do it in 60 days. With the help of Sweta, they finished the work in 24 days. 24 days. How much Sweta will paid for the work? So 48కి 60కి అగైన్ ఇక్కడ 24కి LCM మీరు తీసుకున్నట్లయితే మనకి 240 అవుతుంది. 240 5 టైమ్స్, 60 అనేది 4 టైమ్స్, 24 అనేది 10 టైమ్స్. సెకండ్ మనకి 5 + 4 9 వస్తుందంటే ఖచ్చితంగా రిమైనింగ్ వచ్చేసి ఏమయ్యాలి, టుగెదర్ 3 వర్కింగ్ 10 యూనిట్స్ వస్తుంది అంటే ఫస్ట్ 2 పర్సన్స్ నుంచి 9 వచ్చింది, లాస్ట్ పర్సన్ నుంచి 1 వచ్చి ఉండాలి, అప్పుడు మాత్రమే 10 వస్తుంది. అలాంటప్పుడు 1/10. టోటల్ ఎఫిషియన్సీస్ ఎన్ని అండి ఇక్కడ? సో టోటల్ ఎఫిషియన్సీ 10 యూనిట్స్. 10 యూనిట్స్ ప్రకారం షేర్ చేసుకున్నట్లయితే 1 యూనిట్ యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే అగైన్ ఇక్కడ మనకి 400 అనేది టోటల్ అమౌంట్ కనుక 1/10 లెక్కించినట్లయితే 40 రూపీస్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇట్స్ రాడార్ గ్రాఫ్.
మేల్ బ్లూ లైన్, అలాగే ఫీమేల్ రెడ్ లైన్. మేల్ రిజిస్టర్ ఫర్ ఫెయిర్ ఇన్ స్లాట్స్ ఏ అండ్ సి టుగెదర్. What percentage more or less than female registered for slots B and D? సో ఏ అండ్ సి లో మేల్ కావాలి, అలాగే బి అండ్ డి లో ఫీమేల్ కావాలి. సో ఏ అండ్ సి లో మీరు తీసుకున్నట్లయితే మేల్ లైన్ వచ్చేసి మనకి బ్లూని రిప్రజెంట్ చేస్తుంది కనుక, సో థర్డ్ లైన్లో 40 ప్లస్ సి తీసుకున్నట్లయితే బ్లూ లైన్ పీక్స్ వద్ద ఉంది కనుక 80, అలాగే ఫీమేల్ లైన్ వచ్చేసి రెడ్తో రిసింబుల్ చేసి ఉంది. సో అగైన్ ఫీమేల్లో బి కావాలి, సో 60 ప్లస్ ఫీమేల్లో అగైన్ మనకి డి కూడా కావాలి. సో డి వాల్యూ వచ్చేసి రెడ్ ఎక్కడ ఉందంటే సెకండ్ టాప్ నుంచి సెకండ్లో ఉంది. సో అగైన్ 60, 120, 120. సో రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కనుక 0%, నో మోర్ ఆర్ లెస్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ యూజర్స్ రిజిస్టర్డ్ ఫర్ ఫెయిర్ ఇన్ ఆల్ దోస్ స్లాట్స్? మేల్లో మనం ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 40 తర్వాత 50 బి వద్ద, నెక్స్ట్ సి వద్ద పీక్స్ 80, డి వద్ద 70, ఈ వద్ద తీసుకున్నట్లయితే అగైన్ 60. సో యావరేజ్ కనుక బై 5 చేస్తారు. 150 ప్లస్ 50 200 ప్లస్ 100 300, 300 బై 5 చేసినట్లయితే 60%. 60% ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ స్లాట్ డస్ maximum నెంబర్ ఆఫ్ యూజర్స్ రిజిస్టర్ ఫర్ ఫెయిర్? ఇన్ విచ్ స్లాట్? సో ఏ స్లాట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది? సో స్లాట్ ఏలో మనకి స్లాట్ సిలో తీసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం 2 పీక్స్ని టచ్ చేసి ఉన్నాయి కనుక, సో ఈజీలీ వీ కెన్ సే దట్ 80 ప్లస్ 80 160 యూనిట్స్ వచ్చేసి మనకి స్లాట్ సిలో సెట్ అయ్యింది. సో ఆన్సర్ కాస్త బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి, స్లాట్ సి, బట్ అక్కడ ఆప్షన్ మాత్రం బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఆల్ ద స్లాట్స్? యావరేజ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇన్ ఆల్ ద స్లాట్స్. సో అగైన్ ఇక్కడ కూడా టైప్ ఏలో మనం కన్సిడర్ చేసినట్లయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైప్ ఏలో? టైప్ ఏ మీన్స్, సో అక్కడ మనకి ఇనీషియల్ ఫస్ట్ పెంటగాన్, సెకండ్ పెంటగాన్ ఇన్ బిట్వీన్ ఉంది కనుక ఫస్ట్కి సెకండ్కి ఇన్ బిట్వీన్ ఉంది. సో 10గా తీసుకుందాం. 10 ప్లస్ 20 టైప్ ఏ. బిలో ఫస్ట్ సెకండ్ తర్వాత ఉంది కనుక సో 30 ప్లస్ 40, 30 ప్లస్ 40. సిలో రెండు 80లు ఉన్నాయి, 80 ప్లస్ 80. డిలో 70 60 70, డిలో 60 70. ఈలో అగైన్ 40 20, ఈలో 40 20. సో ఇక్కడ 30 70 160 అలాగే 130 60, 100 ప్లస్ 160 260 ప్లస్ 130 అంటే 390 ప్లస్ 60 అంటే యాడ్ చేయండి 450
బై 5 తీసినట్లయితే 90. సరిగ్గా యాడ్ చేసామా? What is the average number of users in all the slots? Slot A వచ్చేసి 0, 20, 20, 40 అంటే ఇది 20 అబవ్ ఉందంటే 30, 40. 30, 40 means 70. 70, 70, 140, 140 plus 160, 300, 300 plus 190. 1 minute డేటా అనేది సరిగ్గా మనం తీసుకోలేదు. అగైన్ ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అంటే 20, సో 160. ఆర్ఎల్స్ మనం మరో కన్సిడరేషన్ కూడా చేయొచ్చు. సో 0, 20, 40, 60. ఈ 40, 60. సో ఈ 40, 60. నెక్స్ట్ డి చూద్దాం ఒకసారి. 0, 20, 40, 60, 70. 60, 70. 0, 20, 40, 60, 80, 80. 80, 80. 20, 40, 50, 60. 50, 60. ఏలో అగైన్ 0, 20, 30, 40. 30, 40. సో యాడ్ చేద్దాం. 100, 130, 160, 110, 110, 30, 70. సో 0, 6 plus 3, 9, 9 plus 1, 10, 10 plus 17, 1, 1, 2, 3, 4, 5. 570 by 5 చేసినట్లయితే అగైన్ మనకి 5 11 55, 5 4 114. ఆప్షన్ డి ఆన్సర్. యాక్చువల్లీ డేటా సరిగా తీసుకోలేదు. 114. నెక్స్ట్, in how many slots does percentage of female registered in slot A in how many slots does the percentage of females registered in a slot over all users in same slot is more than 50%? More than 50%. స్లాట్ ఏలో మీరు కన్సిడర్ చేస్తే 0, 20, 30, 40. సో 30, 40. రెడ్ ఫీమేల్, మేల్. సో 10% ఇక్కడ ఉందా అంటే లేదు. సరే 50% మోర్ ఉందంటే లేదు. 45 మించి ఉంటే 50% మించేది. నెక్స్ట్ బి తీసుకుంటే 0, 20, 40, 50, 60. అగైన్ 50, 60. ఇక్కడ కూడా మిస్ అయింది. నెక్స్ట్ సి తీసుకున్నాం. ఇక్కడ అసలు కాదు. డిలో అగైన్ 50% మోర్ అంటే సిలో పాసిబుల్ అవుతుంది. బికాస్ 80, 80. సో నన్ ఎక్కడ లేదండి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. దీపక్ బ్రాట్ certain quantity of rice, 90 rupees. 20% of rice spoiled because of rain. సో 90 రూపీస్ లెక్క తీసుకోవడం జరిగింది. 20% మిస్ అయింది అంటే రిమైనింగ్ ఎంత అండి? 4. Find it what at sell the remaining items to overall 10% profit, right? సో ఇది కంప్లీట్లీ -100 తెలీదు. బట్ ఓవరాల్ ఎంత అంటే
10% profit. So minus 100 into 1 ఏమవుతుంది, minus 100 plus 4 into x, 4x by 5 is equal to again 10. Net effect వేసాం. సో 4x is equal to 5 into 10 ఏమవుతుందంటే 50 plus 100, x is equal to 150 by 4, 150 by 4. బట్ హియర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి ఈ పర్సంటేజ్ కమ్మాలి, ఈ పర్సంటేజ్ ప్రాఫిట్ కమ్మాలి. సో 150 by 4 means 37.5%. ఫ్రాక్షనల్ వాల్యూ 3/8. సో 90 into 8 పైన 3 రైస్ చేసాము అంటే 11/8 చేయండి. సో 990 by 8. 8తో మనకి 8 1s are 8, 8 2s are 16, 30, 8 4s are 28, 124 point something means option E అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ. This is all about paper current test number 2.